చేపలు తినకుండానే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పొందవచ్చు. ఎలాగో తెలుసుకోండి. మన శరీరానికి అవసరమైన పోషకాలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఒకటి. ఇవి ఆరోగ్యంగా ఉండేందుకు, శరీర నిర్మాణానికి చాలా అవసరం. ఒమేగా-3 రక్తపోటును తగ్గిస్తుంది, రక్తంలో ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది, రుమటాయిడ్ వ్యాధిలో కీళ్ల వాపును తగ్గిస్తుంది, మెదడు, కళ్ల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది, చిత్తవైకల్యం, డిప్రెషన్, ఆస్తమా, మైగ్రేన్, మధుమేహాన్ని నివారించడంలో, తగ్గించడంలో సహాయపడుతుంది, గుండె సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. అయితే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కొన్ని రకాల చేపలు, విత్తనాలు, గింజలు మీకు మరింత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పొందడానికి సహాయపడతాయి. సాధారణంగా సాల్మన్, మాకేరెల్, ట్యూనా, సార్డిన్ వంటి చేపలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరికీ కొవ్వు చేపలను తినడం సాధ్యం కాదు. కాబట్టి శాకాహారం తినేవారు ఏమి చేయాలి? ఈ పోషకాన్ని పొందడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను పొందగల శాకాహార ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకోండి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే శాకాహారాలు: సోయాబీన్ ప్రోటీన్ అవసరాలను తీర్చడానికి తింటారు. కానీ ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఇది గుండెను రక్షించడంలో సహాయపడుతుంది, ఎముకలు కూడా బలపడతాయి. చియా విత్తనాలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ముఖ్యంగా ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉత్తమ మొక్కల ఆధారిత వనరులలో ఒకటి. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా అవసరం, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాల్నట్, శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి శీతాకాలంలో వాల్నట్ను ఎక్కువగా తింటారు. ఇది ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్ల మధ్య అద్భుతమైన సమతుల్యతను అందిస్తుంది. వాల్నట్లను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అవిసె గింజలను ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ అని పిలువబడే ఒమేగా-3 కొవ్వు ఆమ్లం అద్భుతమైన మూలంగా పరిగణిస్తారు. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, గుండె జబ్బులను కూడా నివారిస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.